ఎప్పుడైతే బయట టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుందో మన బాడీలో ఉన్న టెంపరేచర్ ఆ టెంపరేచర్కి ఎప్పుడైతే సింక్ అవ్వదో అప్పుడు మనకి ఈ వేడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. లైక్ వడదెబ్బ తాకడం కానీ, చెమటలు ఎక్కువగా రావడం కానీ, ఇవన్నీ జనరల్గా ఏంటంటే మన బాడీ టెంపరేచర్ బయట టెంపరేచర్కి సెట్ అవ్వడం. సో ఇది ఎందుకు అవుతుంది? మెయిన్ రీజన్ వచ్చేసి మనము తక్కువగా వాటర్ తీసుకోవడం. సో మనము ఎప్పుడైతే మనం తగినంత మంచినీళ్ళు తీసుకోమో మనం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కంపల్సరీ ఒక 3 లీటర్స్ దాకా మంచినీళ్ళు తీసుకోవాలి. అంటే అన్లెస్ ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఏ ప్రాబ్లం లేని వాళ్ళు, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, ఎక్కువగా బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు కంపల్సరీ 3 to 3.5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ లేదా ఎక్కువగా ఎండకి పనిచేసే వాళ్ళు, ఎక్కువగా స్వెట్ అయ్యే వాళ్ళు, ఇంకా దాన్ని మించి మనం ఎంతగా స్వెట్ అవుతున్నామో దాన్ని బట్టి ఇంకా ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్లోతింగ్. ఏ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకోవాలని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ లూజ్ క్లోతింగ్స్ అండి. ఎందుకంటే టైట్ క్లోతింగ్స్ వల్ల మనకి కోర్ టెంపరేచర్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో మన బాడీ టెంపరేచర్ అనేది కూడా హీట్ అవుతూ వెళ్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ వేర్ లూజ్ క్లోతింగ్స్. అందులో కాటన్ క్లోతింగ్స్ ఆర్ మచ్ బెటర్.